హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో ఐరన్ హార్ట్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ డీటెయిల్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ ఏంటో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ గురించి మీరు పూర్తిగా చూస్తేనే తర్వాత సీజన్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్లీజ్ ట్రై టు వాచ్ దిస్ ఫుల్ వీడియో. అండ్ మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ మీరు తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంక ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో రీరీ హుడ్ మ్యాజిక్ ని యూజ్ చేసి పార్కర్ ని ఓడించడానికి ఆ మ్యాజిక్ స్పెల్ జెల్మా చేత తన సూట్ లోకి ఇన్స్టాల్ చేయించుకుంటుంది. ఆ ప్రాసెస్ లో రీరీ తన ఏఐ నాట్లీని కోల్పోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఎపిసోడ్ లోకి వస్తే స్టార్టింగ్ లోనే పార్కర్ అండ్ జాన్లు కలిసి పార్కర్ యొక్క ఫాదర్ ఇంట్లో రాబరీ చేసే సీన్ ని మనకు చూపిస్తారు. ఆల్రెడీ ఈ సీన్ ని ఒక ఎపిసోడ్ లో మనకు చూపించారు. బట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూస్తున్నారంటే అసలు పార్కర్ కి హుడ్ అనేది ఎలా దొరికింది అనేది మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా వన్ టైమ్ లో పార్కర్ అండ్ జాన్లు సెక్యూరిటీకి దొరికిపోయే టైంలో వాళ్ళిద్దరు కూడా విడిపోయి విడివిడి దిశల్లో వెళ్తూ ఉంటారు. ఆ టైంలో పార్కర్ ఒక టన్నల్ కిందకు వెళ్తాడు. అయితే సెక్యూరిటీ గార్డ్స్ అనే వాళ్ళు టూ సైడ్ నుంచి కూడా కవర్ చేస్తూ పార్కర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో సడన్ గా పార్కర్ ఎదురుకి హుడ్ వేసుకుని ఒక అతను వస్తాడు. తను ఎవరు అనేది మెన్షన్ చేయలేదు. బట్ అలా వచ్చిన తను సేవ్ చేస్తాను అని ఒక డోర్ ని అక్కడ ఓపెన్ చేస్తాడు. ఇంకా పార్కర్ భయంతో సెక్యూరిటీకి చిక్కకుండా ఉండడం కోసం ఆ డోర్ లో నుంచి ఒక షాప్ లోకి అయితే వచ్చేస్తారు. చూస్తేనేమో అదొక పిజ్జా షాప్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒకప్పుడు పార్కర్ అండ్ తన టీమ్ గర్ల్స్ ఉన్న డెస్పిరిటోస్ పిజ్జా షాప్ అదే. అలా పార్కర్ అండ్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పార్కర్ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు కూడా ఆ అన్నోన్ పర్సన్ ఏమి తన ఐడెంటిటీని రివీల్ చేయడు. కానీ పార్కర్ ని చాలా రిచ్ గా చేస్తాను, నువ్వు అడిగిందల్లా ఇస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. పార్కర్ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆ టైంలో తను లేచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ పార్కర్ వద్దు కూర్చోమని, సరే వాటికి బదులు నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి తను ఏం సమాధానం చెప్పడు. ఇక్కడ ఈ అన్నోన్ పర్సన్ ఎవరు అనేది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు కూడా. ఫస్ట్ నేను అనుకుంది ఒరిజినల్ హుడ్ ఇతనేనేమో అని అనుకున్నా. బట్ మీకు తెలిసే ఉంటుంది హుడ్ అనేది మెఫిస్టో యూజ్ చేసేది అని. ఆ హుడ్ అనేది మెఫిస్టో ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వగలడు. అందువల్ల తను మెఫిస్టోనా లేదా ఇంకెవరన్నానా లేదా ఇంతకు ముందు హుడ్ వేసుకున్న తనా అనే క్వశ్చన్ అయితే నాకుంది. ఇంకా పార్కర్ అన్నింటికి తెగించి ఆ పర్సన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే డీల్ కి యాక్సెప్ట్ చేస్తాడు. అలా పర్సన్ వెళ్తూ వెళ్తూ ఆ హుడ్ ని పార్కర్ కి ఇచ్చేసి ఇది నీకు ఒక టూల్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రజెంట్ కు వస్తే అది ఆలోచిస్తూ పార్కర్ ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్ ని వండించుకొని తింటూ ఉంటాడు. అండ్ తను కంట్రోల్ చేస్తూ ఉన్న జేక్ ని కూడా తినమని చెప్తాడు. జేక్ తినను అనడంతో తనని కంట్రోల్ చేస్తూ జేక్ తినేలాగా చేస్తాడు పార్కర్. ఈ కాన్వర్జేషన్ జరిగేటప్పుడు జేక్ పార్కర్ ని చంపడానికి ట్రై చేస్తాడు. తర్వాత పార్కర్ మాట్లాడుతూ నువ్వు నన్నేమీ చేయలేవు, నేను నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నా, నువ్వు నేను చెప్పిందల్లా వినడానికి ప్రోగ్రెస్ అయ్యున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత జేక్ పార్కర్ నన్న కొన్ని మాటలకి అంటే నీకు రిచ్ గా బతకడం చేత కాదు అండ్ ఇంత మ్యాజిక్ ఉన్నప్పటికీ నువ్వేం చేయలేకపోతూ ఉన్నావని పార్కర్ ని జేక్ అంటూ ఉంటాడు. పార్కర్ అప్పుడు ఆలోచిస్తూ అది నిజమే, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు అని తిరిగి తన సేమ్ అడ్డాకే అంటే తన ఓల్డ్ అడ్డాకే వచ్చేస్తాడు. ఆ టైంలో పార్కర్ టాటూ మిషన్ ని యూజ్ చేసి తన ఫేస్ మీద ఉన్న స్కార్స్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఎవరో పార్కర్ ని పిలుస్తూ ఉన్నట్టు అనిపించడంతో వెంటనే తను హుడ్ వైపుకు తిరుగుతాడు. ఇక రీరీ ఏమో ఇక్కడ డాడ్ గ్యారేజ్ లోనే ఉంటూ తన మిస్ అయిన నాట్లీని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ తను వర్కౌట్ అవ్వకుండా ప్రాసెస్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది. ఇంకా జెల్మా మాట్లాడుతూ తన మ్యాజిక్ తీసుకుంది అని చెప్తూ ఉంటుంది. అలా అయితే మ్యాజిక్ తోనే నాట్లీని మళ్ళీ తిరిగి తీసుకొస్తా అని రీరీ సూట్ వేసుకొని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి ఫ్లై అవుతుంది. వన్ టైంలో పార్కర్ హుడ్ వేసుకొని ఒక మిర్రర్ రూమ్ లోకి వచ్చి తనకి హుడ్ ఇచ్చిన వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ సడన్ గా ఆ వ్యక్తి అయితే విజన్ లోకి వస్తాడు. పార్కర్ ఇక్కడ కాకపోతే తన ఒంటి మీద ఉన్న స్కార్స్ గురించే కాకుండా ఇంకా పవర్ఫుల్ గా నన్ను చేయలేవా, ధనవంతుడిగా చేయలేవా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పర్సన్ నవ్వుతూ నువ్వు మరీ అత్యాశగా ఉన్నావు అంటూ అందుకు గాను నేను నీకు ఇంకా ఏమి ఇవ్వదలుచుకోలేదు అంటూ ఉంటాడు. ఇంకా ఈ హుడ్ ని కూడా వేరే వాళ్ళకి అత్యాశ లేని వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అని కూడా చెప్తూ ఉంటాడు. ఆ టైంలో రీరీ పార్కర్ ఉండి అడ్డాకి వచ్చేస్తుంది. ఫస్ట్ గా చూసుకుంటే జేక్ వచ్చి నిలబడతాడు. రీరీ తనను చూస్తూ తను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ జేక్ రీరీని కావాలని అటాక్ చేయకపోయినా అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ రీరీ ఎలాగో జేక్ ని ఒక స్పాట్ లో కొట్టి తను పార్కర్ కంట్రోల్ నుండి బయటికి వచ్చేసేలా చేస్తూ ఉంటుంది. ఇక్కడ పార్కర్ ఇంకా పవర్ఫుల్ గా మారాలి అంటే ఆ హుడ్ నే వేసుకొని ఉండాలి అనేటట్టుగా తను చెప్పి అక్కడ నుంచి మాయమైపోతాడు.
ఇక్కడేమో రీరీ జేక్ ని సేవ్ చేసి పార్కర్ దగ్గరికి వెళ్లి ఆ హుడ్ ని ఇచ్చేయమని అంటూ ఉంటుంది. అయితే హుడ్ ని తీసుకొని నువ్వు కూడా పవర్ఫుల్ గా మారాలి అనుకుంటున్నావా అని పార్కర్ రీరీని నువ్వు కూడా ఒక క్రిమినల్ అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పార్కర్ హుడ్ ని యూజ్ చేసి ఇన్విజిబుల్ అవుతాడు. బట్ రీరీ అదే మ్యాజిక్ స్పెల్ ని యూజ్ చేసి పార్కర్ విజిబుల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఫైట్ చేసుకునే టైంలో పార్కర్ చాలా వేడ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. లైక్ ఒక మాస్టర్ లాగా అవుతూ ఉంటాడు. లైక్ మార్బియస్ ను మనకు చూపించారు కదా, అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా తను రీరీ సూట్ ని పూర్తిగా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అదే టైంలో రీరీ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ టైంలో ఒక పెద్ద బ్లాస్ట్ అక్కడ జరుగుతుంది. అండ్ రీరీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. రీరీ చిన్నగా లేచి ఆ రూమ్ లో చూస్తూ ఏడుస్తూ కొంచెం భయపడుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది. పార్కర్ తన ముందుకొచ్చి గన్స్ ని తీసుకొని గురిపెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. రీరీ ఎంత పార్కర్ ని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ పార్కర్ జాన్ కోసం అని బుల్లెట్స్ ని ఫైర్ చేస్తాడు. బట్ తర్వాతే అర్థమవుతుంది అదంతా కూడా రీరీ క్రియేట్ చేసిన హోలోగ్రామ్ అని. ఇక వెంటనే రీరీ పార్కర్ వెనక నుండి వచ్చి తన హ్యాండ్స్ ని కదలకుండా పట్టుకొని ఆ హుడ్ ని తన నుంచి వేరు చేస్తుంది. ఆ టైంలో పార్కర్ బాడీలోంచి ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది బయటకు వచ్చేయడం మనకు చూపిస్తారు. తర్వాత పార్కర్ ఎంత బతిలాడినా ఆ హుడ్ ని తనకి ఇవ్వకుండా రీరీ ఆ హుడ్ ని తీసుకొని లిఫ్ట్ లో క్రిందకు వస్తుంది. పాస్ట్ లో ఏదైతే పార్కర్ కి హుడ్ నిచ్చాడో అదే పర్సన్ ఇక్కడ కింద కూర్చొని పిజ్జాని తింటూ ఉంటాడు. అక్కడ వెళ్ళాక రీరీ ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఆ పర్సన్ రీరీని కూర్చో మాట్లాడుకుందామని ఆ ప్లేస్ కి రమ్మని సూట్ లో నుండి రీరీని బయటికి వచ్చేలా చేసి సూట్ ని ఇన్విజిబుల్ చేసేస్తాడు. అప్పుడే రీరీకి అర్థమవుతుంది ఇంకొక మెజిషియన్ వచ్చాడు అని. తర్వాత రీరీ కూర్చొని ఆ హుడ్ ని వాడికి ఇచ్చింది నువ్వేనా అని అడుగుతుంది. ఇంకా తను కూడా ఎస్ అని చెప్తాడు. తర్వాత తను మాట్లాడుతూ రీరీని ఎప్పటి నుండో గమనిస్తున్నట్టుగా చెప్తాడు. ఇంకా రీరీ తనని ఎలా పిలవాలో అనేది తెలియక డోర్మామో అని పిలిచేస్తుంది. అప్పుడు ఆ పర్సన్ నవ్వుతూ డోర్మామో అనేవాడు నా కాలికి గోటికి కూడా సరిపోడు అని పెద్దగా బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తను మాట్లాడుతూ చాలా మంది నన్ను చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు, కానీ నువ్వంటే నాకిష్టం కాబట్టి నన్ను మెఫిస్టో అని పిలవచ్చు అని చెప్తాడు. ఇక్కడ మెఫిస్టో అని పిలవమని చెప్పేటప్పుడు తన ఫేస్ లో ఒక రకమైన క్రూయాలిటీ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మెఫిస్టో రీరీని నీ కోసం నన్నేం చేయమంటావు చెప్పు అని అడుగుతాడు. ఆ టైంలో రీరీ మైండ్ లో నాటలీతో గడిపిన మూమెంట్స్ కొన్ని కదిలాడుతూ ఉంటాయి. మెఫిస్టో మాట్లాడుతూ నా ఆఫ్ నీకు ఇస్తా అని మాట్లాడుతూ ఉంటే రీరీ మరి నీకేం కావాలి అని అడుగుతుంది. పార్కర్ కి మెఫిస్టో ఎలాగైతే పెద్దగా త్యాగాలేం అవసరం లేదు అని అంటాడు, అలాగే రీరీతో కూడా చెప్తాడు. ఇంకా రీరీ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా టైం అనేది ఫార్వర్డ్ అయినట్టుగా కనిపిస్తుంది. వన్ నైట్ లో రీరీ నాటలీ అని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ సడన్ గా నాటలీ అక్కడ కనిపిస్తే ఏగా మళ్ళీ తిరిగి వచ్చింది అని రీరీ అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇమేజిన్ లో నుంచి బయటకు వస్తూ రీరీ మెఫిస్టోతో నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు అని అంటూ ఉంటుంది. మెఫిస్టో మాట్లాడుతూ కాలాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావచ్చు అంటూ నీకు కావాల్సింది నేను ఇస్తా అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ నాటలీని రీరీ చూస్తూ హగ్ చేసుకుంటుంది. అంటే అక్కడ మెఫిస్టో చెప్పాక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా రీరీ నిజమేనా అని నాటలీని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మెఫిస్టో నాటలీ చనిపోక ముందు వరకు ఉంచి ఆ అటాక్ నుంచి తను తప్పించుకునేలా చేసి ఫ్యూచర్ లో మళ్ళీ బ్రతికించాడు అన్నట్టుగా చూపించాడు. ఇంకా రీరీ కూడా మెఫిస్టో నాటలీని తిరిగిస్తాను అని చెప్పడంతో నాటలీ కూడా మెఫిస్టో డీల్ కి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో రీరీ నాటలీని హగ్ చేసుకునే సీన్ లో రీరీ హ్యాండ్ మీద నుంచి పార్కర్ కి ఎలాగైతే స్కార్స్ రావడం చూసామో అలాగే రీరీ హ్యాండ్స్ కూడా స్కార్స్ రావడం చూపిస్తారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. బట్ మెఫిస్టో గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు మెఫిస్టో ఎలాగ తన డిమెన్షన్ నుంచి ఎర్త్కి రాగలిగాడు? 100 పీపుల్స్ ఆఫ్ మెంబర్స్ పైగా కూడా మెఫిస్టో చాలా మందితో ఇలా డీల్స్ చేసుకొని ఉన్నాడు. అంటే ఆ మెంబర్స్ అందరూ కూడా పార్కర్ లాగా మారిపోయారు. ఇంకా మెఫిస్టో ప్లాన్ ఏంటి? మెఫిస్టో ఎలాగ ఇక్కడికి వచ్చాడు? రీరీతో తను ఏం చేయబోతున్నాడు? ఈ డౌట్స్ అన్ని మనకు తెలుసుకోవాలి అంటే మనం సీజన్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఈ సీజన్ ఎండింగ్ లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. ఫుడ్ నుండి సేవ్ అయిన పార్కర్ అలా నడుచుకుంటూ మిస్సెస్ స్టాంటన్ షాప్ కి వస్తాడు. వచ్చిన పార్కర్ జల్మాని కలుసుకుంటాడు. అండ్ అలా పార్కర్ మాట్లాడుతూ జల్మా అండ్ మామ్ కలిసి దాచిపెట్టిన ఒక పర్సనల్ రూమ్స్ గురించి చెప్తూ ఉంటాడు. అలా ఎలా తెలిసిందో కూడా జల్మాకి అర్థం అవ్వకుండా ఉంటుంది. ఆ టైంలో పార్కర్ ఒక డైలాగ్ వేస్తాడు, కొంచెం అబ్రకదబ్రా స్టార్ట్ చేద్దామా అని. ఆ డైలాగ్ తో పార్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే తన బాడీలో ఇంకా మ్యాజిక్ పవర్స్ అనేవి ఉన్నాయి అనే విషయం మనకు అర్థం అవుతుంది. బట్ కాకపోతే నాకు ఒకటి అర్థం కావట్లేదు, షాప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా జల్మాన్ వాళ్ళ మామ్ కలిసి ఇలా మ్యాజిక్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అనేది. దీనికి కూడా బహుశా మనకి సీజన్ 2 లోనే ఆన్సర్ దొరుకుతుందేమో. అండ్ జల్మా క్యారెక్టర్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. దాని గురించి కూడా ఏమైనా రీసెర్చ్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఇంకెక్కడితో అయితే ఈ ఎపిసోడ్ పూర్తిగా ఎండ్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఐరన్ హార్ట్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ వాళ్ళు తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. Once again, thanks for watching this video, and I don't end this video without saying Excelsior.